హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 40,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని ఒక 4 ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ బడ్జెట్ అనేది 40,000 అయ్యింది, మీరు ఒక ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఈ వీడియోలో ఈ 4 ల్యాప్టాప్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి డెల్కి సంబంధించిన డెల్ ఇన్స్ప్రాన్ 3530 అని చెప్పి ఒక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 1305U అనే ప్రాసెసర్ అనేది మనకి ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 8GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ స్టోరేజ్ అనేది మనకి ల్యాప్టాప్లో ఉంటుంది. ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ రెండు కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ల్యాప్టాప్ స్లో అనిపించింది అనుకుంటే కనుక మీరు ర్యామ్ అండ్ స్టోరేజ్ని మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకి ఈ ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అనేది మనకి ఈ ల్యాప్టాప్లో అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది 40,000 రూపాయల లోపు అయితే మీకు ఆన్లైన్లో చూడడం అయితే జరుగుతుంది. సెకండ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఏసర్కి సంబంధించిన ఏసర్ ఆస్పర్ లైట్ అని చెప్పి మనకు ఒక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ 1305U అనే ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మనకి 8GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. వీటిలో కూడా మీకు రెండింటిని కూడా మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ రెండింటిని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డుతో అయితే మీకు ఈ ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. థర్డ్ వన్ చూసుకుంటే మీకు హెచ్పీకి సంబంధించిన HP 15 అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మీకు ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్తో లభిస్తుంది. కానీ ఇక్కడ మీకు 1315U అనే ప్రాసెసర్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. అంటే ప్రీవియస్గా మనం 1305U అనే ప్రాసెసర్ని చూసాం కదా, దీంట్లో మీకు 1315U అనే ప్రాసెసర్ అయితే ఉంది. ఇంకొంచెం మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. దాంతోపాటుగా దీంట్లో కూడా మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ అనేది 8GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఈ రెండింటిని కూడా మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు లేదా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా మీకు 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే చూడడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అనేది మీకు ఈ ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. ఫోర్త్ వన్ చూసుకుంటే మీకు యాసెస్కి సంబంధించిన యాసెస్ వివోబుక్ 15 చూడడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ లభిస్తుంది. 1315U అనే ప్రాసెసర్ అయితే మీకు దీంట్లో ర్యామ్ అనేది 16GB అయితే చూడడం అయితే జరుగుతుంది. అలాగే స్టోరేజ్ అనేది 512GB స్టోరేజ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ర్యామ్ అనేది ఎక్స్పాండబుల్ కాదు, కానీ స్టోరేజ్ అనేది మీకు ఎక్స్పాండబులే. అండ్ దీంట్లో కూడా మీకు 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే చూడడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అనేది మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతాయి. సో ఈ 4 కూడా మీకు 30,000 నుండి 40,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మీకు చూడడం అయితే జరుగుతాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేస్తే కనుక మీకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీకు వీడియో నచ్చింది అయితే అనుకున్నా, నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి వచ్చినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది. సో మీరు ఆ అచీవ్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.